శ్రీమాత్రే నమః. వాస్తుదోషం వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతున్నారా? ఇదే సింపుల్ పరిష్కారం. సనాతన ధర్మంలో వాస్తుదోషానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇందుకోసం ఇంటి నిర్మాణం నుంచి ప్రవేశం వరకు వాస్తు నియమాలను పాటిస్తారు. ఇది ఇంట్లో ఆనందం, శాంతిని కలిగి ఉంటుంది. మరోవైపు అజాగ్రత్త జీవితంలో అస్థిరతను తెస్తుంది. ఈ పరిస్థితిలో ఆర్థికంగా నష్టపోతున్నారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా టెన్షన్ నెలకొంది. మీరు కూడా చాలా కాలంగా వాస్తు దోషాల వల్ల ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే, దాని నుండి బయటపడాలనుకుంటే ఖచ్చితంగా ఈ సులభమైన నివారణలను అనుసరించండి. మరి అవేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, మనీ ప్లాంట్ నాటండి. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ నాటడం ద్వారా ఆనందం, శాంతి ఉంటుంది. వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. దీనికోసం ఇంటికి ఉత్తరం వైపు మనీ ప్లాంట్ను నాటండి. ఈ దిశను నిల్వ కోణం అని కూడా పిలుస్తారు. సరళంగా చెప్పాలంటే ఉత్తర దిశ అనేది అద్దానికి చిహ్నం. ఒక అద్దం పెట్టండి. ఇంట్లో వాస్తు దోషాలను తొలగించేందుకు కూడా అద్దం ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఇంటి మెయిన్ డోర్ ముందు సరైన సైజులో ఉండే అద్దాలను ఉంచండి. అద్దాన్ని తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉంచండి. ఈ దిశలో ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. ప్రవేశ ద్వారం వెనుక అద్దాన్ని ఎప్పుడూ ఉంచకూడదు. ఇంట్లో క్రిస్టల్ బాల్ ఉంచండి. వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ఇంట్లో క్రిస్టల్ బాల్ను ఖచ్చితంగా ఉంచుకోండి. దీంతో కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవు. ఇది పురోగతి కోసం ఉపయోగించబడుతుంది. దీనికోసం మీరు మీ కార్యాలయంలో క్రిస్టల్ బాల్ను కూడా ఉంచవచ్చు. నిర్ణీత వ్యవధిలో క్రిస్టల్ బాల్ను శుభ్రం చేయండి. వీలైతే ప్రతిరోజు డస్టింగ్ చేయండి. ఇంటి మెయిన్ డోర్పై పెట్టుకుంటే మరింత మేలు జరుగుతుంది. గాలి గంటలు ఇన్స్టాల్ చేయండి. వాస్తు నివారణలో విండ్ చైన్లకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తు పండితుల ప్రకారం ఇంట్లో విండ్ చైన్లను అమర్చడం ద్వారా ప్రతికూల శక్తి తొలగిపోతుంది. దీనితో పాటు ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వస్తుంది. అందులోని గంటలు ఒకదానికొకటి తగిలినప్పుడు ఆ సౌండ్ వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంటి సభ్యుల మధ్య మంచి అనుబంధం ఉంటుంది. గుర్రపు నాడ. మీరు వాస్తు దోషం వల్ల ఇబ్బంది పడి దాన్ని వదిలించుకోవాలనుకుంటే ఇంటి ప్రధాన ద్వారంపై గుర్రపు నాడ ఉంచండి. ఇంటి ప్రధాన ద్వారానికి గుర్రపు నాడ పెట్టడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. దీనితో పాటు ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వస్తుంది. తలకిందులుగా వేలాడదీయకుండా గుర్రపు డెక్కను పెట్టేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. దాని చివరలను పైభాగాన ఉంచండి.